వెల్కమ్ టు అవర్ నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ముందు ఎగ్స్, ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ. ఫస్ట్గా కడాయి పెట్టుకొని మనం ఒకటే 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీని బాగా ఫ్రై అవనివ్వాలి. మనం త్వరగా మగ్గిపోవటం కోసం ఒక్కోసారి పసుపు, సాల్ట్ని మనం ఆనియన్స్లో ముందు వేస్తాము. అలా వేయకూడదు. అలా వేసినట్లయితే మన ఎగ్ ఫ్రై అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది. ప్లస్ మనకి ఎగ్స్ వేసినప్పుడు వాటికి ఉప్పు, కారం అనేవి సరిగ్గా పట్టుకోవు. అందుకని మనం ఎగ్ ఫ్రై ఎప్పుడన్నా చేసేటప్పుడు ఫస్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అవి బాగా వేగిన తర్వాత ఎగ్స్ కూడా వేయాలి. ఎగ్స్ కూడా వేసిన తర్వాత ఎగ్స్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ కానీ, కారం కానీ, అలాగే కొంచెం పసుపు వేసి మనం దాన్ని బాగా కలపాలి. అప్పుడు మాత్రమే ఆ ఎగ్ ఫ్రై బాగా టేస్ట్గా ఉండి మనకి ఎగ్స్ కూడా ఉప్పు, కారం బాగా పట్టి మనకి మన ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ఒక్కసారి ఇలా లాస్ట్లో సాల్ట్, కారం, అలాగే పసుపు వేసి ఫస్ట్లో వేయకుండా లాస్ట్లో వేసి చూడండి. దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉండి మనకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిని ఈజీగా 2 మినిట్స్ అయ్యే ఎగ్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.